చూడండి, బాగుంటుంది, ప్రాబ్లం బాగుంటుంది. డిజైన్ డిఎఫ్ఏ టు యాక్సెప్ట్ సెట్ ఆఫ్ ఆల్ బైనరీ స్ట్రింగ్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3. ఇంతకుముందు వీడియో ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 చూసినాం, ఇక్కడ డివిజిబుల్ బై 4 అనమాట. సో ఆ లాంగ్వేజ్ ఇచ్చిండు, ఇట్స్ స్ట్రింగ్ విచ్ ఇస్ స్ట్రింగ్ మోడ్ ఆఫ్ 4. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు డివిజిబుల్ బై 4 అంటే తెలుసు కదా, ఇప్పుడు మళ్ళీ డివిజన్ మీకు నేర్పించిన అవసరం లేదు. సో ఇవన్నీ మన డివిజన్ నెంబర్స్, మన బైనరీ నెంబర్స్, ఇవి మన రిమైండర్స్. సో ఇప్పుడు డివిజిబుల్ బై 4 దగ్గర మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 0 1 2 3 0 1 2 3 అవే రిపీట్ అవుతున్నాయి. నేను ఏమనుకుంటా, Q0 Q1 Q2 Q3 అట్లనే Q0 Q1 Q2 Q3 అట్లా అనుకుంటా. దాని బేస్ పైన నేను ఈ బైనరీ నెంబర్స్ ఉన్నాయి కదా, ఎందుకంటే బైనరీ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 4 అన్నారు కాబట్టి బేస్డ్ ఈ బైనరీ నెంబర్స్ పైన ఇప్పుడు పైన అటాచ్మెంట్ అని డ్రా చేస్తాను డిఎఫ్. సో ఫస్ట్ Q0, ఫస్ట్ది ఏముంది నెంబరు 000 ఉంది. యాక్చువల్ మనకి ఎన్ని స్టేట్స్ వస్తాయి, 1 2 3 4, ఫస్ట్ 4 స్టేట్స్ తీసుకున్నాం మనం. Q0 Q1 Q2 Q3 4 స్టేట్స్ వస్తాయి. సో అది చూడు, అన్ని జీరోస్ అంట. ఫస్ట్ దాంట్లో అన్ని బైనరీ జీరోస్ ఉన్నాయి, అందులో Q0కి వెళ్తున్నాయి. సో ఇదే ఫైనల్ స్టేట్ అవుతుంది. సెల్ఫ్ లూప్ 0 పెట్టేస్తా. సో ఫస్ట్ది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్కి వద్దాం. సెకండ్ ఏమంటావు నువ్వు, 0 0 1. సో ఫస్ట్ 2 జీరోలు ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ ఏమొస్తుంది, 1 వచ్చి Q1కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 0 అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ 0 1 0 వచ్చింది, 1 వచ్చింది, మళ్ళీ 0 వస్తే ఎక్కడికి వెళ్ళింది, Q2కి వెళ్ళింది, అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, 0 1 1 0. ఒక్క నిమిషం, అంటే వాడు ఏమన్నాడు, 0 1 1 అన్నాడు కదా, రైట్. ఇప్పుడు టాటా 0 1 1 ఇక్కడ ఉంది. సో ఇట్లా వస్తుంది, 0 తర్వాత 1 తర్వాత మళ్ళీ నాకు 1 కావాలి. సో ఐ కెన్ గో ఇట్లా అనమాట, అయిపోయింది. నెక్స్ట్ 4ది వద్దాం, 1 0 0, రైట్. 1 0 0 చూద్దాం. ఈ నుంచి ఐ కెన్ గో బ్యాక్. సో ఇట్లా అప్పుడు వస్తుంది ఏది, 1 0 0 అనేది వస్తుంది, 1 0 0 అట్లా. ఓకే, తర్వాత ఇట్లా 1 వస్తుంది. ఎందుకు, 1 0 1 1 0 వచ్చి మళ్ళీ 1 వస్తుంది, అది 5th అయిపోతున్నాం. తర్వాత 6th, ఫస్ట్ ఇది ఇట్లా రాదు. సో మనం 1 1 1 1 0 కదా 6th. సో 1 1 0 ఇట్లా. తర్వాత లాస్ట్కి 1 ఇక్కడ లాస్ట్కి నేను సెల్ఫ్ లూప్ వేసుకోవచ్చు 1 అని. ఇప్పుడు సింపుల్గా ఇది ఒకవేళ మీకు అర్థం కాకపోతే సింపుల్ ఏం చేయాలంటే ట్రాన్సిషన్ టేబుల్ గీసుకోండి. అందులో ఏం లేదండి, మనకి ఏం స్టేట్స్ ఉన్నాయి, 4 స్టేట్స్ ఉన్నాయి, Q0 Q1 Q2 Q3. ఓకే, గీసుకొని 0 1 ఇది ఓకే. ఇదంటే అర్థం కాకపోయినా పోనీ ఏం కాదు, ఇది అర్థమైతే దీని బేస్ అది గీయచ్చు. ఇది మన ట్రాన్సిషన్ టేబుల్ గీసుకోవాలి, ట్రాన్సిషన్ టేబుల్ అంటారు దీన్ని. సో గీసుకొని ఇది మన 4 స్టేట్స్ ఇక్కడ వరకే తెలుసు కదా, అక్కడ మనకి 0 1 2 3 4 1 2 3 అంటే మొత్తం 4 రిమైండర్స్ మళ్ళీ మనం రిపీట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ 4 స్టేట్స్ వచ్చినాయి. మనకి వచ్చే ఇన్పుట్ సింబల్స్ 0 1. సో దానికి ఏం చేయాలా, Q0 Q1 రాయాలి, తర్వాత Q2 Q3 రాయాలి, తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ రాయాలి, Q0 Q1 Q2 Q3 రాయాలి. సో ఇప్పుడు నువ్వు చెక్ చేసుకో, సేమ్ దీన్నే ఇక్కడ ఉంటుంది ఇది. ఇప్పుడు Q0 పైన 0 అప్లై చేస్తే Q0కి వచ్చింది, Q0 పైన 1 అప్లై చేస్తే Q1కి పోయింది. చూడు, Q1 పైన 0 అప్లై చేస్తే Q2కి వెళ్ళింది, Q1 పైన 1 అప్లై చేస్తే Q3కి పోయింది. సో అట్లా అనమాట. ఇదైతే గుర్తుంది కదా, ఏం లేదు, 4 స్టేట్స్ తీసుకున్నా 0 1 ఇన్పుట్ పైన ఇన్పుట్ సింబల్ రాసుకుంటా, Q0 Q1 Q2 Q3 ఇట్లా రాసుకుంటాం ప్యారలల్గా, Q0 Q1 Q2 Q3 మళ్ళీ వస్తుంది. సో ఇది దీన్ని గుర్తుపెట్టుకోండి, ఆ డయాగ్రామ్ ఏమి గుర్తుండదు. సో ఇది సేమ్ ఇదే అక్కడ మన డయాగ్రామ్లకు తీసుకోవచ్చు దీని బేస్, అంతే సింపుల్. ఇప్పుడు ఒక దాంట్లో చెక్ చేద్దాం, 1 1 0 0 దాంట్లో చెక్ చేద్దాం. ఇప్పుడు Q0 పైన 1 పెడదాం, Q0 on 1 పెడితే ఎట్లయింది, Q1కి వెళ్ళింది, రైట్. Q1 పైన 1 పెట్టినాం, Q1 పైన 1 పెడితే ఎట్లయింది, Q3కి వెళ్ళింది, రైట్.
తర్వాత Q3 పైన ఏం పెట్టినాం 0 ఎడితే వెళ్ళింది Q2కి వెళ్ళింది. Q2 నుంచి తర్వాత మళ్ళీ 0 Q0కి వచ్చేసింది. Q0 ఫైనల్ స్టేట్ కాబట్టి సో స్ట్రింగ్ యాక్సెప్ట్ అయింది ఇట్లా.